హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ సvantaillu అండి. ఈరోజు మనం చిత్రాన్నం పొడి చేస్తున్నామండి. కావాల్సిన పదార్థాలు: ఆవాలు స్పూన్నరండి, వేడిచెన పలుకులు 3 స్పూన్లు, మినప్పప్పు 3 స్పూన్లు అండి, శనగపప్పు 5 స్పూన్లు, ఎండుమిర్చి ఒక 6 అండి. కారానికి తగినంత వేసుకోవచ్చు. స్పూన్నర సాల్ట్ అండి, 1 స్పూన్ పసుపు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి, ఒక 1/2 స్పూను ఇంగువండి. కళాయి పెట్టుకున్నాం అండి. ఆవాలు వేస్తున్నాం, వేయించుకోవాలి. ఇవన్నీ డ్రైగా చూసారా, మనకి ఇలా వేగాలి. ఆవాలు వేగిపోయి తీసుకున్నాం. ఇప్పుడు మినపప్పు వేయించుకుంటున్నాం. మంచి కలర్ దోరగా వేయించుకోవాలండి. మినపప్పు కూడా వేగిపోయిందండి. శనగపప్పు వేసామండి, వేపుతున్నాను. మనకి పచ్చి శనగపప్పు కూడా వేగిపోయిందండి, తీసుకుందాం. శనగపలుకులు వేపుకుంటున్నామండి. పలుకులు కూడా వేగిపోయండి, తీసుకుందాం. మనం చింతపండు ఎండుమిర్చి కూడా వేపించుకుంటున్నామండి. ఇవి కొద్దిగా వేగాక మనం సాల్ట్, ఇంగవ, పసుపు వేసుకుంటున్నామండి. వేపుకుందాం. కొద్దిగా మనం అన్నీ వేపించుకున్నామండి. ఇప్పుడు చల్లారాక మిక్సీ చేయాలి. వేయించుకున్నవన్నీ ఇప్పుడు మనం పొడి చేసుకోవాలి. చల్లారాకే పొడి చేసుకుంటున్నామండి. ఇది మనకి నిలవ కూడా ఉంటుంది. బాగా చల్లారాక చేసుకుంటే మనం పిల్లలకి క్యారేజీలు కట్టుకోవడానికి కూడా బాగుంటుంది. బాక్స్కి ఇలా రైస్లో కలుపుకొని మార్నింగే కూరల కోసం చూడకుండా మిక్సీ కొట్టేద్దామండి. మొత్తం వేసి మనం మిక్సీ పొడి చేసుకున్నామండి. మనం రైస్లో ఎంత కావాలో అంత కలుపుకొని తినొచ్చు, మన ఇష్టం అది. ఇవి ఇలాగా రైస్ కలుపుతానండి. ఇప్పుడు నేను అందులో వాడతాను పచ్చిమిర్చి, నిమ్మకాయ రసం, రిఫైండ్ ఆయిల్, వేడిచెన పలుకులు వేయించి ఉంచానండి. పొట్టు తీసి అన్నం వండానండి. కుక్కర్లో పెట్టేశాను. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఉంచాం కదండి, మీకు నచ్చితే అల్లం కూడా వేసుకోవచ్చు. మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆయిల్లోని ఈ పచ్చిమిరపకాయలు వేసేయాలి. తగినంత ఆయిల్ వేసుకొని కరివేపాకు, అల్లం మీ ఇష్టమైతే వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం పొడి చేస్తాం కదా, ఈ పొడి కూడా వేసుకుంటున్నాం. తగినంత వేసుకోవాలి, మీకు నచ్చినంత వేసాక నిమ్మరసం కూడా వేస్తున్నామండి. నిమ్మరసం, పచ్చిమిర్చి మనం ఎప్పుడు కలుపుకుంటాం అప్పుడే వేసుకోవాలండి. అన్నం చూసారా, మనం కలిపిస్తున్నామండి. ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనం వేయించిన పలుకులు వేసుకోవాలి. చూసారా, ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇలాగా రైస్. మనకి వేడి వేడి అన్నంలో కలుపుకున్నాం కదా. నెయ్యి కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే. మనం ఆ పులిహారకి కలపగా ఇంకా చూసారా, పొడి పావే పావు ఉంటాయండి అన్ని ఐటమ్స్ను. మనకి ఇంకా ఇంత పొడి మిగిలింది. చిత్రాన్నం పొడి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. మీరు చెప్తేనే కదండి నాకు తెలుస్తుంది ఏదైనా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి.